ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో మనం ఎప్పటిదాకా డిఫరెంట్ సినారియో చూసాం కదా. సో ఈరోజు ఇంకొక సినారియో అనమాట. సో బేసికల్గా మనకి ఇక్కడ ఒక ఫోల్డర్ ఉందండి. ఈ ఫోల్డర్లో 3 ఫైల్స్ ఉన్నాయి. అయితే ఏదైతే ఫైల్ లాస్ట్ మోడిఫైడ్ హైయెస్ట్ ఉందో ఆ ఫైల్ని మాత్రమే ప్రాసెస్ చేయాలి. ఇక్కడ ఏంటి 3 ఫైల్స్లో ఇది హైయెస్ట్, ఓకే, 351, ఓకే. సో రిమైనింగ్ 342 కాబట్టి ఇది హైయెస్ట్ లాస్ట్ మోడిఫైడ్ ఫైల్ అన్నమాట. అంటే ఈ ఫైల్ని మనం ప్రాసెస్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఎలా చేయాలి ఏంటి అనేది కూడా ఈ వీడియోలో అయితే విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, సో ఫస్ట్ ఒక పైప్ లైన్ క్రియేట్ చేద్దాం. న్యూ పైప్ లైన్. సో పేరు ఏదో ఒకటి ఇద్దాం, డెమో వ్యాలిడేషన్. సో దాని తర్వాత అలానే ఒక 2 వేరియబుల్స్ కూడా తీసుకుంటాను. చెప్పా కదా, వేరియబుల్స్, పారామీటర్స్, ఫంక్షన్స్, పిల్లర్స్ ఆఫ్ ది ఎనీ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఫైల్ నేమ్, సో మీకు కావాలనుకుంటే డమ్మీ నేమ్స్ ఇచ్చుకోవచ్చు. ఈ డిఫాల్ట్ వాల్యూస్ అనమాట, ఇదేం కాదు ఏది ఇచ్చినా. సో నేనైతే emp.txt, ఓకే. అసలు emp అనే ఫైలే లేదు, బట్ నేను emp ఇస్తాను, మీరు ఏదైనా ఇవ్వచ్చు. లాస్ట్ మోడిఫైడ్ డేట్, ఓకే. సో ఇక్కడ 2001. సో చూడండి, ఇవన్నీ కూడా డిఫాల్ట్ వాల్యూస్, మీరు ఏదైనా స్పెసిఫై చేయొచ్చు అనమాట. సో ఫైల్ నేమ్, లాస్ట్ మోడిఫైడ్ డేట్. సో ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి? సో లేటెస్ట్ మోడిఫైడ్ ఫైల్ ఏంటి, ఓకే. సో దానికోసం నేను ఇప్పుడు గెట్ మెటాడేటా యాక్టివిటీ తీసుకున్నాను, ఎందుకంటే మనకి ఫైల్స్ని లూప్ చేయాలి కదా. ఓకే, సో గెట్ మెటాడేటా, మెటాడేటా. సో పేరు మార్దాం, గెట్ ఫైల్ ఇన్ఫర్మేషన్, గెట్ ఫైల్ మెటాడేటా. పేరు ఏదైనా వచ్చారండి, నో ప్రాబ్లం. సో ఓకే, సో దాని తర్వాత మనకి డేటా సెట్ అనేది క్రియేట్ చేయాలి. అజూర్ బ్లాబ్ స్టోరేజ్, కంటిన్యూ, ఓకే. పేరు ఏదో ఒకటి, సోర్స్ డేటా సెట్. దాని తర్వాత లింక్డ్ సర్వీస్, ఓకే. సో ఫైల్స్ ఎక్కడ ఉన్న పాయింట్ అవుట్ చేయండి, ఓకే. దట్స్ ఇట్, ఓకే. ఇలా మనం ఏంటంటే ఒక ఫోల్డర్లో ఉన్న ఫైల్స్ని పాయింట్ అవుట్ చేసినాం. క్లిక్ ఆన్ ఓకే. సో ఇప్పుడేంటి, సో ఇదేం చేసింది, మనకు అన్ని ఫైల్స్ కూడా లిస్ట్ అవుట్ చేస్తుంది. ఇక్కడ మనకి ఫీల్డ్ లిస్ట్లో చైల్డ్ ఐటమ్స్ తీసుకుంది. సో ఇప్పుడు దాకా మనకి ఎన్ని తెలుసు, ఎందుకంటే మనం చాలా వీడియోస్లో సేమ్ థింగ్స్ చూసాం. దాని తర్వాత ఫర్ ఈచ్ యాక్టివిటీ తీసుకుంటాం, ఎందుకంటే ఫైల్స్ని లూప్ చేయాలి కాబట్టి. సో ఓకే, ఇక్కడ మనం పేరు మార్దాం, లూప్ ద ఫైల్స్. దాని తర్వాత సెట్టింగ్స్, సీక్వెన్షియల్. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్ ఐటమ్స్లో ఏంటి, చైల్డ్ ఐటమ్స్ మనకు తెలిసిందే కదా, ఓకే. దాని తర్వాత యాక్టివిటీస్లో మళ్ళీ ఇక్కడ నేను గెట్ మెటాడేటా తీసుకుంటాను, ఎందుకంటే ఫైల్ యొక్క మెటాడేటా కావాలి కాబట్టి మళ్ళీ. సో ఇక్కడ పేరు మార్దాం, ఫైల్ ఇన్ఫర్మేషన్. దాని తర్వాత సెట్టింగ్స్లో మళ్ళీ ఇంకో డేటా సెట్ క్రియేట్ చేస్తాను, అజూర్ బ్లాబ్ స్టోరేజ్, కంటిన్యూ, CSV, కంటిన్యూ. పేరు మారుస్తాను, సెకండ్ డేటా సెట్, లింక్డ్ సర్వీస్, ఓకే. సో బ్రౌజ్, ఓకే. లోడ్ అవుతుందా, లెట్స్ వెయిట్, ఓకే. సో ఇలా సో సెట్టింగ్స్ అనేది డిఫైన్ చేశాను అనమాట. క్లిక్ అని ఓకే. సో దీనికి ఒక పారామీటర్ క్రియేట్ చేస్తాను, పారామీటర్ న్యూ. సో ఫైల్ నేమ్ అనేది పారామీటర్ అనమాట. దాని తర్వాత ఐటమ్ కనెక్షన్ లెవెల్లో కూడా డిఫైన్ చేద్దాం. సో ఫైల్ డాట్ నేమ్, ఓకే. ఇప్పుడు పైప్ లైన్కి వెళ్దాం. ఇక్కడ ఏంటి, సో ఐటమ్ డాట్ నేమ్. సో దాని తర్వాత మనకి ఫీల్డ్ లిస్ట్లో ఉన్న ఫీల్డ్స్ యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేనైతే 2 యాడ్ చేస్తాను, ఒకటి ఐటమ్ నేము, దాని తర్వాత రెండోది లాస్ట్ మోడిఫైడ్. ఇలా మనం ఏంటంటే గెట్ మెటాడేటా యాక్టివిటీ ద్వారా అన్నీ కూడా కాన్ఫిగర్ చేస్తాం. సో ఇక్కడ దాకా కూడా మనకు తెలుసు. దీని తర్వాత ఇఫ్ కండిషన్ తీసుకుంటాం, ఇఫ్ కండిషన్. సో కనెక్షన్ ఫస్ట్ ఇక్కడ పేరు మార్దాం, కండిషన్ చెక్. దాని తర్వాత యాక్టివిటీస్, ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ రాయాల్సి ఉంటుంది, ఓకే. ఏంటిదంటే ఎక్స్ప్రెషన్, సో
గ్రేటర్ అనే ఫంక్షన్ ఉంది కదా, గ్రేటర్. సో మనకి ఏదైతే ఫైల్ నుంచి అంటే యాక్టివిటీస్ నుంచి వచ్చే మోడిఫై డేట్, లాస్ట్ మోడిఫై డేటు, అలానే వేరియబుల్స్లో ఉన్న లాస్ట్ మోడిఫై డేట్ కన్నా ఎక్కువ ఉంటే, ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే మనకి ఫైల్ నుంచి వచ్చే లాస్ట్ మోడిఫై డేటు అలానే వేరియబుల్లో ఉన్న లాస్ట్ మోడిఫై డేట్ కన్నా ఎక్కువ ఉంటే ఇది ట్రూ రిటర్న్ చేస్తుంది, లేకపోతే ఫాల్స్ రిటర్న్ చేస్తుంది. ట్రూలో ఏముంచుతాం, లెట్స్ దట్. సో వేరియబుల్స్ అనేది అప్డేట్ చేస్తాం, ఇక్కడ ఏం చేయమన్నమాట. ఓకే, ఇంకొక వేరియబుల్ కూడా తీసుకుంటాను, పేరు మారుస్తానికి ఇక్కడ. సో అప్డేట్ డేట్ వాల్యూ. సో ఇక్కడ ఏం చేస్తామంటే, సో లాస్ట్ మోడిఫైడ్ ఉంది కదా, ఇందాక ఈ వేరియబుల్స్కి డిఫాల్ట్ వాల్యూస్ ఇచ్చాం కదా, ఇప్పుడు ఏంటంటే డైనమిక్గా అప్డేట్ అవుతుంది. ఎలా అంటే లాస్ట్ మోడిఫైడ్ తోటి, అంటే ఫైల్ నుంచి వచ్చే లాస్ట్ మోడిఫైడ్ ఏదైందో ఆ వాల్యూని ఈ వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. దాని తర్వాత ఇక్కడ కూడా ఐటమ్ నేమ్. సో ఇదేంటిది, సో ఫైల్ నేమ్ డైనమిక్. ఓకే, దాని తర్వాత సెట్టింగ్స్, ఇక్కడ కూడా ఫైల్ నేమ్. సో ఇక్కడ కూడా ఫైల్ గెట్ మెటా డేటా నుంచి వచ్చే ఐటమ్ నేమ్ని, అంటే నథింగ్ బట్ ఫైల్ నేమ్ని ఇక్కడ కాల్ చేస్తాం. దాట్స్ ఇట్. సో ఇలా మనకి ఏంటంటే కాన్ఫిగర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సింపుల్గా చెప్పాలంటే ఇది ఎలా వర్క్ అవుతుందంటే, మనం డిఫాల్ట్గా ఏమి ఇచ్చాం, 2001 ఇలా ఇచ్చాం ఎగ్జాంపుల్. మనకి ఫస్ట్ టైం ఇటరేషన్లో ఓకే, సో ఒక ఫైల్ వస్తుంది, ఆ ఫైల్ యొక్క మోడిఫైడ్ డేటా అనేది 2005-01-01 ఇలా ఉంది. సో అప్పుడు ట్రూ అవుతుంది కాబట్టి, ట్రూ అయినప్పుడు ఏమవుతుంది, మనం 2 వేరియబుల్స్ తీసుకున్నాం కదా, 2 వేరియబుల్స్. ఆ వేరియబుల్స్కి ఈ డేటు ఏదైతే హైయెస్ట్ డేట్ ఉందో ఆ డేట్ వాల్యూ అండ్ ఫైల్ నేమ్ 2 అప్డేట్ అవుతాయి. ఓకే, అదే ఫస్ట్ ఇటరేషన్. సెకండ్ ఇటరేషన్ అనేది 2006-01-01 ఇలా వచ్చింది అనుకోండి. ఇప్పుడేంటి, ఈ వచ్చిన వాల్యూ ప్రీవియస్ వాల్యూ అంటే ప్రీవియస్ వేరియబుల్లో ఉన్న వాల్యూ కన్నా ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ ఏమవుతుంది, సో ఆ 2 వేరియబుల్స్కి సో అప్డేట్ అవుతాయి. హైయెస్ట్ డేట్ వాల్యూ అనేది ఎంత అవుతుంది, 2006-01-01 అండ్ ఫైల్ నేమ్, అంటే ఏదైతే 2006 ఉందో దాని యొక్క ఫైల్ నేమ్. ఇలా మనకి ఏంటంటే ఎన్నిసార్లు ఇటరేట్ అయితే అన్నిసార్లు చెక్ చేసుకుంటాం అన్నమాట. చెప్పే కదా, పారామీటర్స్ అంటే నథింగ్ బట్ వీ కెన్ స్టోర్ ఓన్లీ వాల్యూ, బట్ వేరియబుల్స్లో అప్డేట్ చేయొచ్చు. అంటే ఆ వేరియబుల్ అనే వాల్యూని డైనమికల్గా కూడా అప్డేట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది, కానీ పారామీటర్స్లో అలా ఉండదు అన్నమాట. ఓకే, సో చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు పారామీటర్స్కి వేరియబుల్స్కి డిఫరెన్స్ తెలియక. ఓకే, నో ప్రాబ్లం. సో ఇలా మనకి ఏంటంటే ఇది వర్క్ అవుతుంది. దాని తర్వాత ఫైనల్గా ఇంకేం చేయాలంటే, ఇప్పుడు మళ్ళీ కాపీ యాక్టివిటీ తీసుకుందాం. కాపీ. ఓకే, సో ఇప్పుడు ఫైల్స్ని ప్రాసెస్ చేయాలి కదా వేరే డెస్టినేషన్కి. సో ఇక్కడ పేరు మారుదాం, మూవ్ ద ఫైల్స్. అలానే సోర్స్లో ఇక్కడ సెకండ్ డేటా సెట్. సో ఇక్కడ ఫైల్ నేమ్ అనేది వేరియబుల్ నుంచి వస్తుంది, ఎందుకంటే డైనమిక్ అదే కదా ఫైల్ నేమ్. దాట్స్ ఇట్. అలానే మ్యాపింగ్ వచ్చేసరికి ఇంకో డేటా సెట్ క్రియేట్ చేస్తున్నా, బ్లాక్ స్టోరేజ్, కంటిన్యూ, సిఎస్వి, కంటిన్యూ. ఇప్పుడు ఏంటిది, సో టార్గెట్ పేరు ఏదైనా వచ్చు, డేటా సెట్, దాని తర్వాత లింక్డ్ సర్వీస్. సో అలానే సో ఫైల్ ఎక్కడ కాపీ అవ్వాలి, సోర్స్ డేటాలో. సో ఫోల్డర్ ఏదో ఒకటి ఇస్తాను, సో టెంప్ ఏడిఎఫ్ ఫైల్స్, సో నన్. ఓకే, క్లిక్ అన్ ఓకే, దాట్స్ ఇట్. ఇలా మనం ఏంటంటే కాన్ఫిగర్ చేసాం, ఏం లేదనమాట. ఒక 2 వేరియబుల్స్ క్రియేట్ చేసి ఆ 2 వేరియబుల్స్ వాల్యూస్ అనేది డైనమికల్గా సో వచ్చే ఫైల్స్ని బట్టి అప్డేట్ చేసి, అంటే వాల్యుయేషన్ చేసుకున్న ఇది ఎక్కువ ఉందా తక్కువ ఉందా, ఎక్కువ ఉంటే ఫైల్ అప్డేట్ చేయి. ఇలా మనం ఏంటంటే వీ నీడ్ టు డూ సమ్ కైండ్ ఆఫ్ వ్యాలిడేషన్స్. ఓకే, మెయిన్ ఇది ఫర్ ఈచ్ యాక్టివిటీలో ఉన్న ఇఫ్ కండిషన్ అనేది అర్థమైతే మనకి సో ఇంకా ఎవ్రీథింగ్ లుక్స్ గుడ్ రిమైనింగ్ అంతా కూడా. చూడండి, ఇదే మనం చేసింది, ఇంకేం లేదనమాట. ఓకే, సో అసలు ఇది వర్క్ అవుతుందా ఫెయిల్ అవుతుందా టెస్ట్ చేద్దాం. వ్యాలిడేట్, లుక్స్ గుడ్, డీబగ్.
సో ఇక్కడ ఏంటి department1 అనేది ఎక్కువ హైయెస్ట్ టైం స్టాంప్ ఉంది కదా, ఈ ఫైల్ మాత్రమే మనకి రావాలి. చూద్దాం వస్తుందో ఫెయిల్ అవుతుందో. లోడ్ అవుతుంది కదా, లెట్స్ వెయిట్. సో ఐ థింక్ ఆల్రెడీ వచ్చిందట్టుకుంది. టెంప్ ఏడిఎఫ్ ఫైల్స్ కదా. ఐ థింక్ చూడండి department_1 వచ్చింది, అంటే ఇది సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. కావాలంటే లెట్స్ సీ దట్. సో ఐ థింక్ అన్నీ కూడా సక్సెస్. ఇప్పుడు ఏం చేస్తానంటే, సో టెక్స్ట్ డేటా ఫైల్స్లో department2ని అప్లోడ్ చేస్తాను. అంటే సో హైయెస్ట్ డేట్ ఉండేటట్టు department2 ఓవర్ రైడ్ చేద్దాం, అప్లోడ్. ఇప్పుడేంటి, ఏది హైయెస్ట్ department2 కాబట్టి ఈ ఫైల్ రావాలి. ఓకే, సో మనకు ఆల్రెడీ ఇక్కడ department2 లేదు, ఇప్పుడు వస్తుంది చూడండి. మళ్ళీ వ్యాలిడేట్, సో డీబగ్, లెట్స్ సీ దట్. ఓ 1 minute అలా టైం పడుతుంది, లెట్స్ వెయిట్. ఓకే, ఐ థింక్ స్టార్ట్ అయింది ఎగ్జిక్యూషన్. చూడండి ఏమొచ్చింది, department_2 వచ్చింది. ఇలా మనకి ఏంటంటే ఒక ఫోల్డర్లో ఏదైతే లేటెస్ట్ మోడిఫైడ్ ఫైల్ ఉందో దాన్ని ఎలా ప్రాసెస్ చేయాలి ఏంటి అనేది కూడా విల్ ట్రై టు అండర్స్టాండ్. ఓకే, ఇలా మనకి ఏంటంటే రకరకాల సినారియోస్ ఉంటాయి. ఓకే, సో ఐ థింక్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ, బాయ్.